హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆల్రెడీగా మనం నోటిఫికేషన్స్ చూసాం. ఇది అప్లికేషన్ అనేది 27/2020 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకునే విధానం మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ముందుగా మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పంచాయతీ సెక్రటరీ లేదా వార్డ్ సచివాలయం మరియు టెక్నికల్ సంబంధించి ఐటీఐ మీద లేదా డిప్లొమా మీద ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మేము పూర్తిగా వీడియోస్ అనేది కూడా మేము చేస్తున్నాం. సో వాళ్ళకి మీరు ఇది చూడండి, చాలా ఉపయోగం ఉంటుంది మీకు. అండ్ మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యూట్యూబ్ మొత్తాన్ని, అలాగే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి చివరి వరకు. మీరు అప్లై చేసేటప్పుడు ఈ వీడియో చూసి అప్లై చేయండి, మీకు డెఫినెట్గా యూజ్ ఉంటుంది. చిన్న మిస్టేక్ ఉన్నా మీకు రిజెక్ట్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు ప్రతిదీ కూడా కేర్ఫుల్గా అప్లై చేయండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డిగ్రీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే అప్లై చేస్తారు. ఇప్పుడు 10th క్లాస్ మీద కుక్కి, సఫాయికి, ధోబీకి, అదే కానిస్టేబుల్ మీద అప్లై చేస్తారు కదా, వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా అప్లై చేయండి. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో వాళ్ళు ఫిల్టర్ చేయడానికే ట్రై చేస్తారు. సో మీరు చాలా కేర్ఫుల్గా అప్లై చేయాలి ఏంది అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన డ్రీమ్ జాబ్ ఛానల్లో టెలిగ్రామ్ యాప్ అనేది కూడా మనం రీసెంట్గా క్రియేట్ చేసాం. దాని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందులో పెడతాను. సో మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానం చూద్దాం. ముందుగా ఇక్కడ వేకెన్సీస్ చూద్దాం. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి 175 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏఎస్ఐ ఏఎస్ఐ 84 ఉన్నాయి. అండ్ ఎక్కువగా ఉన్నవి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసరికి 64 ఉన్నాయి. అండ్ హెడ్ కానిస్టేబుల్ 88 ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎక్కువగా మీరు చూసుకొని కరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్కి ఏది ఎలిజిబిలిటీ ఉందో చూసుకొని అప్లై చేయండి. హెడ్ కానిస్టేబుల్ వచ్చేసరికి 84 ఉన్నాయి. అండ్ ఇక్కడ కానిస్టేబుల్లో చూద్దాం. అండ్ కానిస్టేబుల్లో మెయిన్ కుక్, ఎందుకంటే ఇది ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 6 మంత్స్ ఎక్స్పీరియన్స్, బిలో 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. కుక్లో టోటల్గా 116 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది ఎలా ఎక్కువైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అలాగే ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ కానిస్టేబుల్ సఫాయికి 121 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఫామ్ ఫిల్ చేసే విధానం మనం చూద్దాం. ముందుగా మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ జెరాక్సెస్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదే అప్లికేషన్ ఫామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. అండ్ ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ ఇస్తే, సపోజ్ కుక్ అయితే కుక్, సబ్ ఇన్స్పెక్టర్ అయితే సబ్ ఇన్స్పెక్టర్, అలాగా ఇక్కడ పర్టికులర్గా ఇచ్చారు కదా ఇక్కడ కోడ్ అనేది పోస్ట్ అప్లైడ్. సపోజ్ ఇన్స్పెక్టర్ అయితే ఇన్స్పెక్టర్ డిక్టేషన్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్. పర్టికులర్గా ఈ యొక్క వీటితో కూడా సపరేట్గా కరెక్ట్గా రాయండి. సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ బ్రాకెట్లో రేడియోగ్రాఫర్, ఈ విధంగా రాయండి. ఎందుకంటే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్లో 4-5 ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. సో మీరందరూ కూడా వారికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అలాగే కుక్ అయితే కుక్కి, హెడ్ కుక్ అయితే కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ కుక్, అలాగా కానిస్టేబుల్ మసాజీ, కానిస్టేబుల్ ధోబీ, కానిస్టేబుల్ ఇలాగనమాట. ఈ విధంగా మీరు అక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ దానికి రాయాలి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటంటే అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి టోటల్గా 9 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వటం జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం హైదరాబాద్ అనేది ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు కూడా ఇక్కడ హైదరాబాద్లోనే జరుగుతాయి. సో నెంబర్ 2 హైదరాబాద్ అనేది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు దగ్గరలో ఉన్న ఏరియా, మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ఏరియా మీరు సెకండ్ ఆప్షన్ కింద మీరు పెట్టుకుంటే సరిపోతుంది. సో మ్యాక్సిమం ఫస్ట్ ఆప్షనే అక్కడ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో హైదరాబాద్ ఆర్ ఇంకా నెక్స్ట్ ఏదైనా మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసాం కదా. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ వచ్చేసరికి
ఇక్కడ పూర్తి పేరు మొత్తం మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఉందో స్పేస్‌లతో సహా ఒక చిన్న స్పేసే రాంగ్ అయినా సరే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో, స్పేస్‌తో సహా కరెక్ట్‌గా మీ యొక్క నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏదైతే ఉందో ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్‌లో సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ నేమ్ అనేది రాయాలి. షార్ట్ కట్స్‌లో నేమ్ అనేది రాయొద్దు. అండ్ ఫాదర్ నేమ్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాయాలి. మదర్ నేమ్ మీకు కొంతమందికి మదర్ నేమ్ అనేది ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్‌లో ఉంటది. కొంతమందికి ఉండదు. సో, నో ప్రాబ్లమ్. కాపోతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు పెట్టితే సరిపోతుంది. ఇన్‌కేస్ ఎస్ఎస్‌సిలో లేకపోతే ఎస్ఎస్‌సిలో గాని మదర్ నేమ్ ఉంటే యాజ్ యూజువల్‌గా ఇక్కడ రాస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏజ్ మనం చూసాం కదా! ఆ ఏజ్ కరెక్ట్ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో విధంగా రాయాలి. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీరు రాస్తారు. మొబైల్ నంబర్ మీకు వర్క్ అయిన మొబైల్ నంబరే ఎంటర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మీకు మెసేజెస్ అనేది కూడా మీకు పంపిస్తారు. సో, మీ మొబైల్ నంబర్ యాక్టివేట్‌లో ఉన్నదే రాయండి. అలాగే ఈమెయిల్ ఐడీ కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అటువంటి ఈమెయిల్ ఐడీని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కేటగిరీ వచ్చేసరికి యూఆర్ అయితే యూఆర్, ఎస్సీ, ఎస్టీ అయితే ఓబీసీ అది ఏదైతే అది మీరు ఎన్‌క్లోజ్ చేయాలి. అన్‌రిజర్వ్ అయితే ఎటువంటి సర్టిఫికేట్ మీరు అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలినవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. అండ్ రిలీజియన్ వచ్చేసరికి ఏ రిలీజియన్ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ మీరు అటాచ్ చేయాలి. అండ్ ఇక్కడ ఫోటో అనేది రీసెంట్ కలర్ ఫోటో మీరు ఎఫెక్ట్స్ చేయాలి, అందించాలి. అండ్ సపోజ్ మీరు ఒక ఎంప్లాయీ అయితే ఆ డీటెయిల్స్ ఎంప్లాయీ అని ఓకే. ఏ ఎంప్లాయీ మీ ఎంప్లాయీ పేరు అది అని రాయాలి. సో, నో అయితే నో అని చేసేస్తారు. ఇక్కడ కూడా ఎంప్లాయర్ అనేది కూడా మీరు ఇక్కడ వెదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అయితే ఇక్కడ కూడా మీరు నో అనే వస్తది. సో, డిట్టో పెట్టేస్తే సరిపోతుంది. అండ్ నేషనాలిటీ ఇండియన్, మార్షల్ స్టేటస్ అన్‌మ్యారీడ్. మ్యారీడ్ అయితే మాక్సిమం తీసుకోరు. అన్‌మ్యారీడే తీసుకుంటారు. అండ్ నేషనాలిటీ ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. అండ్ స్టేట్ ఏ స్టేట్ అయినా మన ఇండియాలో ఏ స్టేట్ అయినా పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అయితే తెలంగాణ అని ఎంటర్ చేద్దాం. అండ్ నేమ్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఏరియా ఆర్ రీజియన్ ఆర్ క్లైమింగ్ ఎక్స్టెండెడ్ టైమ్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామందికి ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ పర్టిక్యులర్ ఏరియా అనేది చూసాం కదా! ఏంటంటే సపోజ్ మనం అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు 31st ఆగస్ట్ కదా! సో, ఇప్పుడు సపోజ్ జమ్మూ కాశ్మీర్ గాని అంటే ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇక్కడ రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ వాళ్ళు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది ఇక్కడ రాస్తారు. మిగతా వాళ్ళు మాత్రం రాయనవసరం లేదు. జస్ట్ లీవ్ ఇట్ ఖాళీగా వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వి ఏదో ఒకటి మీ ఏరియా అది రాసేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మన ఏరియా ఇయన్నీ కూడా ఆహ్, ఈ విధంగా ఇలాంటి ఏరియాలైతే రీజియన్స్ అయితే కాదు. సో, ఓన్లీ జమ్మూ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడికొస్తాయి. అండ్ హైట్ అయితే 175 సెంటీమీటర్స్ అని మనం చూసాం కదా! అది జనరల్ కేటగిరీకి. అది ఏ విధంగా అనేది మీరు మీ హైట్ ఎంతనేది ఎగ్జాక్ట్‌గా రాయండి. ఎందుకంటే ఇందులో ఒకలాగా సో, తర్వాత మీ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అవి చేసేటప్పుడు మీకు చెక్ చేస్తారు. అక్కడ ఒకలాగా ఉంటే మాత్రం రిజెక్ట్ అయితే 100% స్టార్టింగే మీకు రిజెక్ట్ అయిపోతారు మీరు అక్కడికి వెళ్లి కూడాను. సో, ఎగ్జాక్ట్ హైట్ అనేది మీరు జెన్యూన్‌గా రాయండి. అలాగే చెస్ట్ కూడా ఇంచుమించు చెస్ట్ అనేది ఏంటంటే ఇన్ కేస్ తగ్గొచ్చు, పెరగొచ్చు. ఇది కూడా ఎక్స్‌పాండబుల్ అనేది చేయండి. యాక్యురసీతో రాయండి. అండ్ ఇప్పుడు సపోజ్ హైట్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీకి అలాగే మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి హైట్ రిలాక్సేషన్ అనేది ఉంది. మిగతా ఎవరికీ కూడా లేదు. ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్‌ని పెట్టి ఆ రిలాక్సేషన్‌కి సంబంధించి ఇక్కడ రాయాలి. అలాగే ఏజ్ సంబంధించి కూడా ఏజ్ అయితే ఓబీసీ సపోజ్ ఎస్ అయితే ఎస్ పెట్టి ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ అని ఇక్కడ పెట్టాలి. ఇన్ కేస్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఎవరైనా అయితే ఇక్కడ ఎస్ అని పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ అందరికి కూడా నోయే వస్తది అందరికి కూడాను. ఇక్కడ ఇవన్నీ కూడాను మన ఆంధ్రప్రదేశ్‌కి అయితే. ఇంకా ఎవరైనా ఎస్ అంటే ఇన్ కేస్ ఎస్ అని ఉండేవాళ్ళంటే అక్కడి నుంచి ఇక్కడికొచ్చి సెటిల్ అయిన వాళ్ళు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క ఏం సర్వీస్ చేశారనేది ఎప్పుడు మీరు సర్వీస్‌లో జాయిన్ అయ్యారు, డిశ్చార్జ్ ఎప్పుడయ్యారు, అలాగే ఎన్ని మంత్స్ సర్వీస్ చేశారనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అండ్ టోటల్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు?
ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఆర్ కాలేజ్. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అనేది మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఒక స్టాంప్ అనేది ఉంటుంది. ఏ స్కూల్ తరపున అయితే మీరు ఎగ్జామ్ రాసారో అదే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. బోర్డ్ వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అది కామన్. సీరియల్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే మీ సర్టిఫికేట్ ఉంటే ఇటువైపు ఒక నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ అని. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇంటర్మీడియేట్ ఉంటే ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సేమ్ ఇదే. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఐటీఐ లేదా డిప్లొమో ఉంటే వాళ్ళందరూ కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద వస్తారు. సో టెక్నికల్ క్వాలిఫికేషన్ సేమ్ ఎప్పుడు పాస్ అయ్యారు అండ్ ఏ కాలేజ్ ఆర్ ఏ స్కూల్, బోర్డ్, యూనివర్సిటీ ఏంటి, సర్టిఫికేట్ నెంబరు. అండ్ పోస్టల్ అడ్రస్ మాత్రం ఎగ్జాక్ట్ కరెక్ట్ అడ్రస్ అంటది రాయండి. పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ ఈ రెండు కూడా బహుశా మేబీ ఈ రెండు ఈక్వల్గా ఉంటే చాలా మంచిది. కొంతమంది డిఫరెంట్గా ఉంటాయి, అయినా నో ప్రాబ్లం. సో కరెక్ట్గా మీ అడ్రస్ అనేది కరెక్ట్గా రాయండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఆప్షనల్, కానీ ఎంటర్ చేయండి, ఇంపార్టెంట్ ఇది. అండ్ సివిల్ కేసెస్ ఏమైనా ఉంటే నో అని పెట్టండి అందరు కూడా, ఎందుకంటే మ్యాక్సిమం ఎస్ అని ఉంటే మీకు పంపించరు. అండ్ ఫీజు డీటెయిల్స్ చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి గ్రూప్ బికి 200 ఫీజు పే చేయాలి. అలాగే గ్రూప్ సి అయితే 100 రూపీస్ ఫీజు పే చేయాలి. సో అది ఏ విధంగా ఫీజు పే చేయాలనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు చూస్తున్నాం కదా 200 రూపీస్. ఇక్కడ 100 రూపీస్ ఏంటంటే గ్రూప్ సి. గ్రూప్ బి వచ్చేసరికి ఓన్లీ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే గ్రూప్ బి కింద వస్తారు. రిమైనింగ్ అందరూ కూడా గ్రూప్ సి కేటగిరీ కిందే వస్తారు. సో అందరికీ కూడా 100 రూపీస్ మాత్రమే ఫీజు. ఇక్కడ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అండ్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఈ రెండు మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి లేదు. సో క్యాండిడేట్ హూ హ్యావ్ పే అప్లికేషన్ ఫీజ్ కెన్ పే త్రూ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆర్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ పేబుల్ అట్ ఎస్బీఐ బాంగ్రాసే. ఇది మీరు పెట్టుకోండి. ఈ విధంగా మీరు ఇక్కడ టైప్ చేసి మీ యొక్క డీడీ మీద, అంటే మీ యొక్క డిపాజిట్ ఫామ్ మీద మీరు చేస్తే మీకు అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసి పంపించాలి. ఒక అడ్రస్ పంపించాలి. ఆ అడ్రస్కి ఏ అడ్రస్ పంపించాలనేది కూడా మీకు చెప్తాను. ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ టాప్ ఆఫ్ ఎన్వలప్లో ఇక్కడ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 అని ఒక సపోజ్ ఎన్వలప్ ఇలా ఉందంటే ఎన్వలప్లో ఇక్కడ ఈ స్టార్టింగ్ నేమ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 అని ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ ఇక్కడ టు అడ్రస్ వచ్చేసరికి వాళ్ళ అడ్రస్ రాయాలి. ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి వాళ్ళ అడ్రస్ డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్. ఈ విధంగా ఇదన్నీ కూడా మీరు అడ్రస్ ఈ విధంగా ఇక్కడ రాస్తారు. చాలామందికి అడ్రస్ ఎక్కడ రాయాలని కన్ఫ్యూజ్ ఉంటుంది. సో అడ్రస్ ఇక్కడ రాస్తారు. ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ రాయాలి. ఈ విధంగా రాయాలి. ఫ్రమ్ అడ్రస్ వచ్చేసరికి మీ యొక్క అడ్రస్ అనేది రాయాలి. ఇది ఫ్రమ్ అడ్రస్. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఎన్వలప్ కవర్లో పైన మీకు మీ యొక్క సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 అని రాయాలి. అడ్రస్ వాళ్ళ అడ్రస్ రాయాలి. ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్ రాయాలి. గుర్తుపెట్టుకోండి. అండ్ వీటితో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా అటాచ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అనేది చూద్దాం. చాలామంది ఏంటంటే ఒక చాలా పోస్ట్కి అప్లై చేద్దామని చూస్తారు, కానీ ఆ విధంగా కాకుండా ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. సపోజ్ వన్ ఆర్ మోర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎనీ స్టేజ్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క అప్లికేషన్స్ ఎలా స్క్రీనింగ్ చేస్తారనేది కూడా మనం చూద్దాం. ఏంటంటే స్క్రీనింగ్ మెయిన్ ఏంటంటే మీరు అప్లై చేసే విధానం బట్టే ఉంటుంది. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా ఇవి కూడా మీకు రిజెక్ట్ చేసేస్తారు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఇక్కడ ఐపీఓ నెంబరు, డేట్, ఏ రోజు అయితే కట్టారో, అమౌంట్ 100 అయితే 100, 200 అయితే 200. ఇక్కడ సిగ్నేచర్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇది కంపల్సరీగా సిగ్నేచర్ కానీ లేకపోతే మీకు ఫస్టే రిజెక్ట్ చేస్తారు. సిగ్నేచర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇది. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎన్క్లోజర్ ఫామ్ ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. అండ్ నెక్స్ట్ ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంటర్ ఆర్ డిగ్రీ ఆర్
టెక్నికల్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కేటగిరీ సర్టిఫికేట్. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. అండ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉంటే ఆధార్ కార్డ్ జెరాక్స్ కూడా పెట్టండి. ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయాలి. అండ్ ఇక వాటితో పాటు ఇక్కడ ఎనాక్సెడ్ సర్టిఫికేట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీరు అటాచ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ నేమ్ రాయాలి. మీ నేమ్, ఫాదర్ ఆఫ్, అండ్ మీ ఏజ్ ఎంత, మీ రెసిడెన్సీ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్, స్టేట్ ఇక్కడ రాసి ఇక్కడ కూడా సైన్ పెట్టాలి. ప్లేస్, డేట్ కూడా ఇక్కడ పర్టికులర్గా వేయాలి. ఇక్కడ ఆల్రెడీ రాశారు అన్సైన్ డిక్లరేషన్ విల్ బి రిజెక్టెడ్ అని. అండ్ ఇక్కడ ఎనాక్సెడ్ A1 ఫ్రమ్ ది సర్టిఫికేట్ సర్వీస్ సర్వేయింగ్ డిఫెన్స్ పర్సన్స్ మాత్రమే ఇది అటాచ్ చేయాలి. రిమైనింగ్ పర్సన్స్ ఎవరు కూడా అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ అండర్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఇది అటాచ్ చేయాలి. అండ్ SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళ యొక్క ఫార్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ OBC సంబంధించి సర్టిఫికేట్ ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది అప్లికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీరు కంప్లీట్గా మీరు చూసి బాగా చదివి మీరు రాయండి. ఎందుకంటే ఫిల్ చేయండి. ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. సో అందుకే ఎంత ఎక్కువ టైం మీకు స్పెండ్ చేయాల్సి చెప్పడం జరుగుతుంది. సో మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.